ఇప్పుడు సోషల్ మీడియా చాలా వరకు వాడుతున్నారు రైతులు, చాలా వరకు దీన్ని మన అన్నపూర్ణ అగ్రి స్పేస్ ద్వారా చాలామంది తెలుసుకుంటారు. మీరు వాళ్ళకి ఏమైనా సూచనలు ఏమైనా ఇవ్వగలుగుతారా? మన తోటలోని కానీ మన పొలంలో కానీ మట్టి మంచిగా ఉన్నన్ని రోజులే మనకు పంటలు బాగుంటాయి సార్. దీంట్లో గుర్తించి మనం ఏం చేయాలంటే ఈ అవని పుడమి అనే 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే సార్. ఇవి భూమి లోపల ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. మనము అత్యధిక మందులు వాడడం కూడా పంటకు నష్టమే. అవును, అది ఎప్పటికైనా రైతుకు నష్టమే. అది pH లెవెల్ అనేది హై లెవెల్, pH లెవెల్ అనేది మన దగ్గర చాలా మంది రైతులు ఏంటంటే సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోరు. అవును, కాబట్టి దీనికి పరిష్కారంగా మనం కోకోలి వాడడం వల్ల ఏమైపోతుంది, అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ లెవెల్ అయిపోతుంది. ఈ విధంగా మనం అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా మంచివి, వాడదగినవి సార్. రైతులందరూ కూడా అందరూ కూడా వాడండి అని నేను రికమెండ్ చేస్తాను. ఓకే సార్. సార్ ఇప్పుడు మనవి స్ప్రే మందులు కూడా మీరు చాలా వాడారు, ఈ సూపర్ కోమా కానీ రాక్సా ప్లస్ కానీ అవి మీకు 1, 2, 3 ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు వాడే ప్రోడక్ట్స్ క్వాలిటీ పరంగా మీకు వేరే కంపెనీకి మన కంపెనీకి ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా? బాగున్నాయి సార్, మంచి పని చేస్తున్నాయి. మనము 2-3 సార్లు స్ప్రే చేసే అవసరం లేదు, చక్కగా పని చేస్తున్నాయి సార్. అన్ని రోజులు కూడా ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటాయి సార్. అన్ని సిస్టమిక్ కాంట్రాక్ట్ 2 ఉన్నాయి కాబట్టి మన దాని లోపల. ఓకే సార్, చక్కగా పని చేస్తున్నాయి సార్. దీనికి సార్ ఫ్లవరింగ్కి ఏం వాడారు మీరు? ఫ్లవరింగ్కి మనం గత 2 సంవత్సరాలు పెప్పు వాడినాం సార్. పెప్పు వాడినారు. తర్వాత ఇప్పుడు ఫ్లోరా వాడుతున్నాం సార్. ఫ్లోరా వాడుతున్నాం. ఈ కొత్త ప్రోడక్ట్లు ఉన్నాయి కదా సార్, తేరా, ఫ్లోరా, లారా, ఏ విధంగా మీకు అనుకూలంగా మీకు ఈ ఫ్లవరింగ్ రావడం కానీ గ్రోత్ స్టేజ్ ఏ విధంగా అనిపిస్తుంది సార్? మనం ఫ్లవరింగ్ స్టేజ్లో ఇంతకుముందు వాడే ప్రోడక్ట్లు సార్ కేవలం ఈ ఎన్పీకే బేస్డ్ మీదనే ఉండేవి, కానీ దీని లోపల ఒక 12 ఎలిమెంట్స్ ఉంటున్నాయి కదా సార్. అవును సార్. కాబట్టి ఓవరాల్ ప్యాకేజ్ లాగా ఇది కేవలం ఆ ఫ్లవరింగ్ రావడం ఒకటే కాకుండా మొక్క ఆరోగ్యాన్ని టోటల్ కాపాడడానికి ఉపయోగపడుతుంది. మొక్క కావాల్సిన ప్రతి ఒక్క పోషకాన్ని ప్రతి ఒక్క 12 ఐటమ్స్ ఉంటాయి సార్ ఒక్కో దాని లోపల. కాబట్టి అన్నిటి లోపల కూడా మనకు అన్ని 3 స్టేజ్ల్లో కూడా బెస్ట్ సార్ అవి 3. ఓకే, మొక్కకి ఎంత కావాలనో అంత ప్రతి డోసేజ్ అందులో ఉంటుంది. మరి ఏంటంటే విడివిడిగా వదలాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ శ్రమ రైతు కష్టపడాల్సి వస్తుంది. అన్ని కూడా తెలియకపోవచ్చు సార్ వాళ్ళకు. దీని లోపల అన్ని సమిష్టిగా ఉంటాయి కాబట్టి ఒకటేసారి మనకు మొక్కకు అందించిన ప్రతి పోషకాన్ని మనం అందించినట్టు అయిపోతుంది. ఓకే సార్.